హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సింపుల్ రెసిపీస్లో లాలీపాప్స్ అండి. చికెన్ లాలీపాప్స్ ఇలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే చక్కగా చేసేసుకోవచ్చండి. చాలా సింపుల్ ప్రాసెస్తో బయట నుంచి జ్యూసీగా, సాసీగా, లోపల క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా చక్కగా చేసుకుంటే చిన్న చిన్న టిప్స్తో ఇలా లాలీపాప్స్ని అయితే ఈజీగా రెస్టారెంట్కి మించి ఇలా చక్కగా చేసుకోవచ్చండి. చూడండి, ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్దాము. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ లాలీపాప్స్ అండి. చూడండి, హాఫ్ కేజీ వరకు లాలీపాప్స్ తీసుకొని ఈ విధంగా ముందుగా లాలీపాప్స్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. చూడండి, చూపించిన విధంగా రౌండ్గా నైఫ్తో ఈ విధంగా కట్ చేసుకొని చికెన్ అంతా బయటకి లాలీపాప్ లాగా ఈ విధంగా షేప్ చేసుకోవాలండి. చూడండి, అన్నీ ఈ విధంగా కట్ చేసుకొని చికెన్ని బయటకి ఈ విధంగా లాలీపాప్ మాదిరిగా ఈ విధంగా మనం చేసుకోవచ్చండి. ఇప్పుడు లాలీపాప్స్ అన్నీ ఈ విధంగా మొత్తం అన్నీ ఈ విధంగా షేప్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత శుభ్రంగా సాల్ట్ వాటర్లో కడుక్కోవాలి. మంచిగా వాష్ చేసుకున్న తర్వాత చూడండి, ముందుగా అయితే 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుందామండి. మజ్జిగైనా పర్వాలేదు. ఈ విధంగా చిల్ వాటర్ వేసుకుందామండి, కూల్ వాటరు. ఇదొక చిన్న టిప్ అండి. ఈ విధంగా వేసినందువల్ల చికెన్ చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా సరే డీప్ ఫ్రై చేసేటప్పుడు ఈ విధంగా మజ్జిగలో చికెన్ కాసేపు అలా నానపెడితే చాలా బాగుంటుందండి టేస్టీగా. చూడండి, ఈ విధంగా లాలీపాప్స్ అన్నీ వేసుకొని మంచిగా ఒక అరగంట సేపు అలా నానపెట్టుకోవాలి. చికెన్ చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా నానిన తర్వాత అన్ని చికెన్ లాలీపాప్స్ అన్నీ తీసి పక్కన ఉంచుకోవాలి. ఒకసారి మళ్ళీ శుభ్రం చేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఒక అరకప్పు వరకు కార్న్ఫ్లోరు, ఒక అరకప్పు వరకు మైదా వేసుకొని కొద్దిగా అంతా మిరియాల పౌడర్ అండి, పెప్పర్ పౌడరు, కొంచెం అంతా చిల్లీ పౌడరు, తగినంత సాల్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఊరికే గట్టిగా కొంచెం అంతా ఆ జ్యూస్ మాత్రమే వేయాలండి, పేస్ట్ వేయని అవసరం లేదు. ఈ విధంగా లాలీపాప్స్ అన్నీ ఈ మిశ్రమంలో బాగా ఇలా పట్టించుకోవాలి లాలీపాప్స్కి. చూడండి, చూపించిన విధంగా ఇలా పట్టించుకొని పక్కన ఉంచుకుందాము. ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవ్వాలండి ఆయిల్. చూడండి, లాలీపాప్స్కి అన్నిటినీ ఈ విధంగా మనం కలుపుకున్న మిశ్రమం అంతా ఈ విధంగా పట్టించి పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ లాలీపాప్స్ని ఒకటి ఒకటిగా వేసుకొని మంచిగా అటు ఇటు తిప్పుతూ మంచిగా ఫ్రై అవ్వాలండి. చూడండి, ఈ విధంగా మంచిగా ఒకటి ఒకటి వేసుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతూ ఉంటాయండి. ఈలోపు మనం ఒక ప్యాన్ తీసుకొని ఇప్పుడు సాస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదండి లాలీపాప్స్కి. ఇలా బాగా చిన్న స్లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై అవ్వాలండి. లాలీపాప్స్ బాగా బాయిల్ అవ్వాలి కదండి. చికెన్ అంతా లోపల వరకు బాగా మగ్గాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకుందాము. ఈ రెండు వేడెక్కిన తర్వాత చూడండి, ముందుగా అయితే ఒక్క ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకోవాలండి. ఒక ఉల్లిపాయ మొత్తము ఈ విధంగా వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం తురిమిన అల్లం అండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అల్లం వేసుకుందాము. కొద్దిగా అంతా వెల్లుల్లిపాయలండి, వెల్లుల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకొని వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకుందాము. 2-3 వరకు పచ్చిమిరపకాయలండి, సన్నగా కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని షిమ్లా మిర్చి అండి, ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న షిమ్లా మిర్చిని వేసుకుందాము. బెల్ పెప్పర్, కొద్దిగా అంతా రెడ్ క్యాప్సికమ్ అండి,
ఇలాగా క్యాప్సికమ్ అంతా వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అంత సాల్ట్ వేసుకున్నాము. చూడండి బాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇది షెజ్వాన్ సాస్ అండి. కొద్దిగా అంతా టమాటా సాస్ వేసుకొని ఈ 2 సాసులు బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కొద్దిగా అంతా చక్కెర వేసుకున్నాము. 1 టేబుల్ స్పూన్ వరకు చక్కెర వేసుకొని ఏదైతే మనము కార్న్‌ఫ్లోరు, మైదా ఈ మిశ్రమం అంతా కలిపి పెట్టుకున్నామో దాంట్లో కొద్దిగా అంత వాటర్ వేసుకొని కొంచెం అంత పెప్పర్ పౌడర్ వేసుకోవాలండి. చూడండి ఈ విధంగా కొంచెం అంత ఫుడ్ కలర్ వేసుకున్నాము. దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా వాటర్ వేసేసుకున్నాము. కొంచెం అంత బటర్ వేసుకొని పైనుండి చూడండి మన సాస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న లాలీపాప్స్ ఏవైతే ఉన్నాయో అంతే వేడి వేడి లాలీపాప్స్ ఈ సాస్లో వేసేసుకోవాలండి. చల్లగా అవ్వకూడదు. ఈ వేడి మీద వేసినందువల్ల లాలీపాప్స్ చాలా క్రిస్పీగా, లోపల చాలా క్రిస్పీగా, బయట నుంచి సాసీగా చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి ఇలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చక్కగా మనం లాలీపాప్స్ అయితే తయారు చేసుకోవచ్చండి. దీని పైనుండి ఈ విధంగా సాస్ మంచిగా అంతా లాలీపాప్స్కి పట్టేంతలాగా కలుపుకోవాలి. పైనుండి కొద్దిగా నువ్వులతో గార్నిష్ చేసుకుంటే మన లాలీపాప్స్ చాలా టేస్టీగా ఉంటాయండి. పైనుంచి కొద్దిగా అంత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. చూడండి రెస్టారెంట్ కన్నా మించి మన లాలీపాప్స్ అయితే రెడీ అయిపోయినాయండి. చూడండి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలా టేస్టీగా ఉంటాయండి. ఖచ్చితంగా ఇలా చేస్తే మాత్రం చాలా సూపర్గా ఉంటాయి. అందరూ ఇష్టంగా తినే లాలీపాప్స్ అండి, చికెన్ లాలీపాప్స్. చాలా టెంప్టింగ్గా, చాలా చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.